क्यों रखा डीजल को बैठे चला के इसको। पीएम तो आह्वान कर रहा है कि डीजल बजाओ। इतने बड़े आदमी हो आप, थोड़ा सा हाथ दे दो। बिना एसी नहीं रह सकते गाड़ी में। ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఓ కానిస్టేబుల్ మంత్రి గారి కాన్వాయ్లో ఏసీ వేసుకున్నాడని అక్కడి మంత్రి కానిస్టేబుల్పై ఎడాపెడా ఫైర్ అయ్యాడు. ప్రధాని మోడీ డీజిల్ ఆదా చేయమని చెప్తుంటే నీకు ఏసీ అవసరమా, అంత పెద్దోడివా, ఏసీ లేకుండా ఉండలేవా అంటూ గద్దించాడు. రాజస్థాన్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి సంజయ్ శర్మ ఓ పోలీస్ అధికారిని అందరి ముందు మందలించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజస్థాన్ సిక్కర్లోని ఓ క్లినిక్ బయట మంత్రి కాన్వాయ్ ఆగిన సమయంలో ఈ సంఘటన జరిగింది. తీవ్ర వడగాళ్ళు వేడిమి పరిస్థితుల్లో కాన్వాయ్లోని ఏసీ ఆన్ చేసి ఉండడాన్ని గమనించిన మంత్రి పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏసీ ఎందుకు వాడుతున్నావు, డీజిల్ ఎవడిస్తాడు నీకు అంటూ గద్దించి అతనిపై ఫిర్యాదు కూడా రాయించాడు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో రోడ్లపై గంటల తరబడి విధులు నిర్వహించే పోలీసుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇన్ని మాటలు చెప్పిన మంత్రి గారి సొంతింట్లో మాత్రం సుమారు 50 ఏసీలున్నాయని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన పలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో కూడా చుట్టూ ఏసీలున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది హిపోక్రసీ కాదా అంటూ విమర్శలు పెరుగుతున్నాయి. మానవత్వం, అధికారం, ప్రజాసేవ ఈ మూడు సమతుల్యంతో ఎలా ఉండాలన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. डीजल को बैठे चला के इसको। पीएम तो आह्वान कर रहा है कि डीजल बजाओ। इतने बड़े आदमी हो आप, थोड़ा सा हाथ दे दो। बिना एसी नहीं रह सकते गाड़ी में। लिखो आप इसको। नहीं क्या आइंदा से नहीं होगा यार, आप बैठे हो ऊपर की तरह बैठ गाड़ी एसी चला करके। हटो, गेट बंद करने दो मुझको। लाओ ज्ञापन दो हमारा। जाओ जाओ। डीजल को बैठे चला के इसको। पीएम तो आह्वान कर रहा है कि डीजल बजाओ। इतने बड़े आदमी हो आप, थोड़ा सा हाथ दे दो। बिना एसी नहीं रह सकते गाड़ी में। लिखो आप इसको। नहीं क्या आइंदा से नहीं होगा यार, आप बैठे हो ऊपर की तरह बैठ गाड़ी एसी चला करके। हटो, गेट बंद करने दो मुझको। लाओ ज्ञापन दो हमारा। जाओ जाओ।